అమరావతిలో మే 2న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు మోదీ. రాజధానిలో ప్రధాని ఏర్పాట్లపై మంత్రుల కమిటీ భేటీ అయింది. రాజధాని పనుల శంకుస్థాపన, పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ సమావేశంలో పాల్గొన్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, గుడ్ ఈవినింగ్ మూర్తి. ఏదైతే ఇప్పుడు అమరావతిలో చూసినట్లయితే ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి విజయవంతం ఎలా చేయాలనే అంశం మీద రాష్ట్ర మంత్రుల ఉపసంఘంలోని నాదెండ్ల మనోహర్, మంత్రి నారాయణ, అలాగే ఆర్థిక మంత్రి కేశవ్తో పాటు సిఎస్ వీరపాండియన్, అలాగే ప్రత్యేక అధికారి వీరపాండియన్, అలాగే సిఎస్ విజయానంద్ కలిపి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపుగా 2.5 గంటల పాటు వీరంతా చర్చించారు. మే 2వ తేదీన అమరావతిలో భారీ బహిరంగ ప్రదేశంలో జరిగే ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేసేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, జనం ఎక్కడెక్కడి నుంచి తరలి వస్తారు, వచ్చిన వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశం మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీంట్లో సిఆర్డీఏ, అలాగే పోలీసు, ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యమైన అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మే 2వ తేదీన ప్రధానమంత్రి 2 గంటలకి అమరావతి చేరుకుంటారు. అమరావతిలో 2-3 గంటల మధ్య చేరుకున్న తర్వాత మా సభ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 3 గంటల నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుందని చెప్పి కూడా మంత్రి నారాయణ సమావేశం అనంతరం వెల్లడించారు. అయితే ఇక్కడ చూసినట్లయితే దాదాపు 5 లక్షల మంది ఇక్కడ సభకి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీరంతా రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా ఈ జన సమీకరణ ఉంటుందని చెప్పి కూడా మంత్రి ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే అమరావతికి పునర్నిర్మాణ పనులకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున దాదాపు 60-60 వేల కోట్ల రూపాయలతోటి అమరావతి పునర్నిర్మాణ పనులకి ఏ విధంగా చేయాలనేది ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. ఇందులో ఇప్పటికే 44 వేల కోట్లకు పైగా పనులకి సంబంధించి టెండర్లు ఆహ్వానించారు. ఇప్పుడు పనులు కూడా ఇప్పుడు మోడీ ప్రధాని వచ్చిన తర్వాత కొన్ని పనులకి ఇక్కడ ప్రధానమైన పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపన చేస్తారు. ఇందులో సచివాలయం, అసెంబ్లీ, అంటే వివిధమైన ముఖ్యమైన క్వార్టర్స్ లాంటివి కూడా ఉండడంతో పాటు సీడెడ్ రోడ్లు కూడా ప్రధానమైనవి ఉన్నవి. ఇందులో ఈ వేదిక దగ్గరికి ఎట్లా రావాలి, ఎలా వెళ్ళాలి, బయటికి వెళ్ళేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయనేది కూడా చర్చించారు. దాదాపుగా చూసినట్లయితే 7 మార్గాల్ని ప్రస్తుతం ఒక అంచనా కోసం 7 మార్గాల్ని అన్వేషించారు. అంటే ప్రధాని మోడీ నేరుగా వేదిక వద్దే దిగే విధంగా ఏర్పాట్లు, హెలిప్యాడ్లు కానీ, ఇతర వాహన సదుపాయాలు కానీ, పార్కింగ్ ప్లేస్లు కానీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే మిగిలిన విఐపీలు కానీ వీరంతా కూడా వేదిక దగ్గరికి ఎలా రావాలనేది ఒక చర్చ చేశారు. ఆ చర్చ ప్రకారం చూసినట్లయితే 7 మార్గాల ద్వారా ఎవరెవరు జనం ఏ మార్గంలో రావాలి, పార్కింగ్లు ఎక్కడెక్కడ పెట్టాలి, అలాగే విఐపీలు ఏ విధంగా రావాలనేది కూడా ఒక చర్చ జరిగింది. ఈ చర్చ ప్రకారం చూసినట్లయితే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అభివృద్ధికి సూచిక ఇక్కడ ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి చూపించాలని చెప్పి కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వం చాలా కృతనిశ్చితం ఉంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే గత 4 రోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు తన పర్యటన ముగించుకుని రాబోతున్నారు, దేశానికి రాబోతున్నారు. అయితే ఈరోజు రాత్రి ఢిల్లీకి చేరుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రధానమంత్రి మోడీ, అలాగే హోంమంత్రి అమిత్ షా, అలాగే నితిన్ గడ్కరీ వీళ్ళని ముఖ్యంగా కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. రేపు వీరిని కలిసిన తర్వాత కూడా మే 2వ తేదీన కార్యక్రమాల గురించి వారితో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన మరికొన్ని ప్రాజెక్టులు పెండింగ్ విషయం మీద కూడా మోడీతోటి సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. ఎందుకంటే మే 2వ తేదీన ఇక్కడ అమరావతిలో జరిగే సభలో మోడీ సభలో పెండింగ్లో ఉన్న పథకాల గురించి ముఖ్యంగా చూసినట్లయితే కొత్తగా కొన్ని కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని ఇక్కడ చేపట్టడానికి ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ అంశాన్ని కూడా ప్రధాని మోడీకి వివరించి కేంద్రం నుంచి సాయం కోసం కూడా కోరే పరిస్థితి ఉంది. ఏదైనా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని మోడీ
అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ప్రారంభిస్తారని కూడా ఇక్కడ మంత్రుల సబ్ కమిటీ భేటీలో చర్చించారు. ఇందులో ప్రధానంగా కృష్ణానది మీద కేంద్ర నిధులతో నిర్మించిన బ్రిడ్జి కూడా పనులు పూర్తిగా వచ్చాయి. దాని మీద కూడా ట్రాఫిక్ని ఆ రోజుకి రన్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఆ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చూసేందుకు మొత్తం అనేక మార్గాలని అన్వేషించారు. అందులో 7 ప్రధాన మార్గాల్లో కొత్తగా కృష్ణానది మీద నిర్మించిన అమరావతి, అలాగే ఇటువైపు కనకదుర్గ వారధికి దిగువన చూసినట్లయితే అటువైపుగా వెళ్ళడానికి కూడా ఒక మార్గం చేయాలని చెప్పి కూడా చర్చించారు. ఏదైనా ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా అమరావతిలో ఈ పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా మే 2వ తేదీన మొత్తం 5 లక్షల మంది జనాభాతోటి చాలా నవ్వుతూ నవ్వేస్తున్న విధంగా ఈ సభని నిర్వహించి ఒక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కొన్ని నిధులు కూడా ఈ వేదిక ద్వారా రప్పించుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహంతో ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఏర్పాట్లు కూడా చాలా సురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టారు. ఈ పనులన్నీ కూడా ఒక 2-3 రోజుల్లో కూడా ఒక కొలుక్కొచ్చే పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే విశాలమైన అమరావతిలో విశాలమైన స్థలంలో ఈ బహిరంగ సభకి వేదికకి ఏర్పాట్లు అయితే చాలా సురుగ్గా సాగుతున్నాయని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.